ఇప్పటి వరకు చూసింది ట్రైలరే. టెర్రరిస్టులకు రాజ్నాథ్ వార్నింగ్. కేంద్ర కార్మిక సంఘాల సమ్మె వాయిదా. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జూలై 9కి మార్పు. హరీష్ రావు కేటీఆర్ కీలక భేటీ. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులపై చర్చ. కాకరేపుతున్న మంత్రి సురేఖ కామెంట్స్. ఫైళ్ల క్లియరెన్స్ పై కీలక వ్యాఖ్యలు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు. భారీగా తరలి వస్తున్న భక్తులు. హైదరాబాద్ వాసులకు మెట్రో భారం. రేపటి నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు. విశాఖలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు. 4 నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యం. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ. ఇరవై నుంచి కాంగ్రెస్ జై హింద్ సభలు. దేశ భద్రతలో అమెరికా జోక్యంపై దేశవ్యాప్త ప్రచారం. నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు. వైఎస్ రెడ్డికి చెందిన 32 కోట్ల ఆస్తుల సీజ్. అడవుల్లో బలగాల కూంబింగ్. పిడుగుపాటుకు సిఆర్పీఎఫ్ ఆఫీసర్ మృతి. ఉగ్రవాదుల భరతం పడుతున్న భద్రతా బలగాలు. ఏరివేతలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం. దయచేసి లొంగిపో. ఉగ్రవాదితో తల్లి మాటలు వైరల్. తాలిబాన్ మంత్రికి జైశంకర్ ఫోన్. పాక్ తో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం. నీరవ్ మోడీకి యూకేలో చుక్కెదురు. బెయిల్ నిరాకరించిన లండన్ హైకోర్టు. రాజరికం చూపొద్దు. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి. విభేదాల జంటకు సుప్రీంకోర్టు సూచన. టర్కీకి షాక్ ఇచ్చిన భారత్. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటన. పాక్ లో అణు రేడియేషన్ లీక్ కాలేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడి. మైండ్ తో ఐఫోన్ కంట్రోల్. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పై యాపిల్ కసరత్తు. పోక్సో కోర్టుల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం. నిర్దిష్ట గడువులోగా కేసుల పరిష్కారానికి చర్యలు. డ్రైవర్ లెస్ కార్లదే భవిష్యత్తు. టెస్లా ఏఐ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ ఎల్లుస్వామి. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న నిత్య. ఏషియా గేమ్స్ తన లక్ష్యమని ప్రకటన.
దేశం గురించే మాట్లాడదాం, అర్థం లేని చర్చలు అనవసరమన్న రేణు దేశాయ్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 201 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.